చూడు మామ చెరువులోనే చేపలు అనుకున్నాను కానీ దీంట్లో కూడా చేపలు పెంచుతున్నారు మన వాళ్ళు అయితే. హలో మామ, నేను మీ వెంకటేష్ బ్లాగ్స్. ఈరోజు అయితే మనం చేపల కోసం అయితే వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చాక తెలిసింది మామ చేపలను అయితే ఇలా కూడా పెంచుతారని. ఇంకే చేప సెలక్షన్ చేసుకోవాలని సెలక్షన్ చేస్తుంటే మనకు కావాల్సిన చేప అయితే లేదు. ఇంత పొద్దున్నే చేపల కోసం వస్తే మనకు కావాల్సిన చేప లేకపోతే ఎంత బాధేద్దాం మామ. నేను అనుకుంటే మా వాళ్ళు కూడా నాకు కావాల్సిన చేప కోసం ఎదురు చూస్తున్నారు. మనమైతే సంతవాడిని ఒక చేపని అయితే అడిగాం, దానికైతే ముళ్ళు తక్కువ ఉంటుందని. అయితే బండి వేసుకుని వచ్చాడు చేపలు పట్టుకుని అయితే. ఇప్పుడు అయితే చూడాలి ఆ చేపల్లోనే మనకు కావాల్సిన చేప ఉందో లేదో. మొత్తానికి అయితే మనకు కావాల్సిన చేప అయితే దొరికింది మామ. అన్నయ్య తీస్తున్నాడు చూడండి ఫస్ట్లో. అదే మనకు కావాల్సిన చేప అయితే. మనమైతే ఇంకా బేరలాడితే ఇంకా అన్న అయితే కేజీ 170 అని అన్నాడు. ఇంకా తగ్గేది లేదనేసి 2 కేజీలు చేప తీసుకున్నాను మా. ఇదిగో మామ మన కొన్ని చేప అయితే. ఈ చేప అయితే చూడండి నీటిలో కొట్టమంటే ఒట్టి మీద కూడా కొడుతుంది. చూడండి అలాగే ఎగురుకుంటే ఎలాగైతే వెళ్ళిపోతుందో. ఆవిడ కర్రతో కొట్టి చంపుతుంది అనేసే కదా మామ ఈ చేప అయితే అలా పారిపోతుంది. ఇప్పుడు అర్థమైంది ఆ చేప ఎందుకు ఇందులో కలగ వెళ్ళిపోతుందా అని. ఇంకా చేప కటింగ్ అయితే మా నాన్న అయితే ఇంక మొదలెట్టాడు మామ. ఇంకైతే చూడాలి ఎలా కట్ చేస్తాం. ఇంకా మన చేపను అయితే మాకు నచ్చినట్టుగా అయితే ఇంకా కట్ చేయించుకున్నాం మామ. ఈ రోజుకైతే వీడియో అయితే ఇంతే. ఇంకా ఇంటికి వెళ్ళి ఇంకా చేపల కూర ఇంకా ఎరగొమ్మాలి. వీడియో స్కిప్ చేసేటప్పుడు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళు మామ. మళ్ళీ ఇంకా వీడియో మళ్ళీ కలుసుదాం. అంతవరకు బాయ్ బాయ్.